హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో సినిమాలో నటించే హీరోయిన్లు తమతో పాటు నటించే హీరోలను పెళ్లి చేసుకోవడం కోసం వారు పెళ్లి చేసుకున్న భర్తలను హింసించేవారు. అలాంటి కొంతమంది హీరోయిన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. కావ్య మాధవన్, ఈమె హీరో దిలీప్ సరసన ఎన్నో సినిమాల్లో నటించింది. వీరిద్దరు చేసిన సినిమాలలో చాలా వరకు రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలోనే కావ్య మాధవన్ దిలీప్ని ప్రేమించింది. కానీ దిలీప్కి అంతకుముందే వివాహం జరగడం కారణంగా ఈమె ప్రేమ విఫలమైంది. అలాగే కావ్య మాధవన్ తమ కుటుంబ సభ్యులు బలవంతం మీద 2009వ సంవత్సరంలో నిచ్చల్ చంద్ర అనే ఒక మలయాళిని పెళ్లి చేసుకుంది. కానీ ఈమె మనసులో మాత్రం దిలీప్ ఉండేవాడు. తనకు పెళ్ళైన తర్వాత కూడా కావ్య దిలీప్ని మర్చిపోలేకపోయింది. అప్పుడే కావ్య తన తెలివితేటలతో ఎప్పుడూ నిచ్చలతో గొడవ పడుతూ తనకు విడాకులు కావాలని అడిగేది. కానీ దానికి తన భర్త ఒప్పుకోకపోవడంతో అప్పుడు కావ్య దిలీప్తో కలిసి తన భర్తని ఎంతో టార్చర్ పెట్టేది. అంతేకాకుండా కావ్య నిచ్చల్ను హింసించిన ఆధారాలను నిచ్చల్ తల్లి మీడియా ముందు చూపించింది. అలాగే కావ్య 2011లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత దిలీప్ కూడా 2017లో తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కావ్య దిలీప్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అలాగే బాలీవుడ్ నటి రేఖ కూడా అమితాబ్ బచ్చన్తో చాలా సినిమాలు తీసింది. ఆ సమయంలో రేఖ అమితాబ్ బచ్చన్ను ప్రేమించింది. దీని కారణంగా రేఖ తన భర్తతో సరిగా ఉండేది కాదని, అలాగే ఆ సమయంలో తన భర్తను హింసించేదని చాలా వార్తలు వచ్చాయి. అలాగే రేఖ భర్త ఆమె పెట్టే టార్చర్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడని కొంతమంది చెబుతున్నారు. అంతేకాకుండా రేఖ తన భర్త చనిపోయిన తర్వాత కూడా కుంకుమను పెట్టుకుంది. దీనిని బట్టి చూస్తే రేఖ ఇప్పటికీ అమితాబ్ బచ్చన్ తన మనసులో తన భర్తగా భావిస్తుందని అర్థమవుతుంది. అలాగే వినీత విజయ్ కుమార్, ఈమె ప్రముఖ నటులు మంజుల మరియు విజయ్ కుమార్ల పెద్ద కూతురు. వినీతపై లెక్కలేనన్ని ఆరోపణలు కోలీవుడ్లో ఉన్నాయి. తెలుగులో దేవి సినిమాతో వినీత ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. వినీత తన చెల్లెలతో ఎఫైర్ పెట్టుకున్నాడని, తన తండ్రితో పనిచేసే ప్రొడక్షన్ మేనేజర్ తమ్ముడిని చంపించిందని ఈమె పైన ఒక కేసు నమోదైంది. ఈ కేసు నుంచి వినీత ఏదో ఒక రకంగా నానా కష్టాలు పడి బయటపడింది. ఆ తర్వాత వినీత ఆకాష్ అనే టీవీ నటుడితో ఎఫైర్ పెట్టుకొని అతన్ని బెదిరించి మరి అతన్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆనంద్ రాజ్ అనే ఒక డబ్బున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుని తన మొదటి భర్తను వదిలేసింది. అలాగే వినీతకు మొదటి భర్త వల్ల ఒక కొడుకు, అలాగే రెండో భర్త వల్ల ఒక కూతురు జన్మించారు. అలాగే వినీత ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్తో సంబంధం పెట్టుకొని విడిపోయిన ఇద్దరు భర్తల నుంచి డబ్బు కోసం వారిపై కోర్టులో కేసులు పెట్టి వారిని వేధిస్తుంది. అలాగే మరొక హీరోయిన్ రాధిక, ఈమె కూడా 3 పెళ్లిళ్ళు చేసుకుంది. రాధిక ఒకప్పటి నటుడైన ఎంఆర్ రాధాకృష్ణ, రాధిక మొదటి భర్త ప్రతాప్ పోతన్. ఇతనిని రాధిక ప్రేమించడం కారణంగా ఇతను రాధికను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా రాధిక పెళ్ళైన తర్వాత ప్రతాప్ పోతన్ను చాలా టార్చర్ పెట్టేది. దీని కారణంగా అతను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఎవరు రాధికతో కాపురం చేయడు అని చెప్పి ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ప్రతాప్ తర్వాత రాధిక ఫారెన్లో ఉండే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో కూడా విడిపోయి ఆ తర్వాత సినిమా హీరో శరత్ కుమార్ని పెళ్లి చేసుకుంది. అలాగే మరొక హీరోయిన్ సీత, ఈమె 1999లో కోలీవుడ్ నటులు పార్థివన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2 కూతులు, ఒక దత్తత తీసుకున్న కొడుకు కూడా ఉన్నాడు. వీరిద్దరు కూడా కొన్ని రోజులకి విడాకులు తీసుకున్నారు. సీత యొక్క ప్రవర్తన కారణంగానే ఆమె భర్త ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సీత 2010 సంవత్సరంలో తనతో పనిచేసే కో ఆర్టిస్ట్ అయిన సతీష్ని రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి సీత తన రెండో భర్తతో కూడా మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. అలాగే సినిమా హీరోయిన్ విజయ నిర్మల కూడా మొదటగా ఒక నేవీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కృష్ణ గారితో సినిమాలో చేస్తూ ఆయనతో ప్రేమలు పడి ఆయన్ని రెండో పెళ్లి చేసుకుంది. అలాగే అమలపాల్ కూడా డైరెక్టర్ విజయ్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి అమలపాల్ విజయ్ కుమార్కి మధ్య మనస్పర్ధలు రావడంతో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ వారిని పెళ్లి చేసుకోవడం కోసం వారి పెళ్లి చేసుకున్న భర్తలను ఎలా హింసించేవారో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.